చంటి అలాగే వాళ్ళ అమ్మ అయితే చెంచలమ్మ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక చంటి వాళ్ళ అమ్మ సంచి పట్టుకొని అలా నడుచుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కేశవ అయితే చెంచలమ్మ వాళ్ళ అమ్మని కలవడానికి అయితే వెళ్తాడు. ఇక కేశవ వాళ్ళ ఊర్లోనికి వచ్చేసరికి చెంచలమ్మ వాళ్ళ ఇంటికి అయితే చంటి అలాగే వాళ్ళ అమ్మ బయలుదేరుతారు. ఇక వాళ్ళిద్దరూ అటు బయలుదేరేసరికి అంతలోనే కేశవ ఆవిడని కలవడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక చంటి అయితే వాళ్ళ అమ్మ అక్కడ దాటలేకపోతే దా అమ్మ నేనున్నాను నాకు చెయ్యివ్వు అని చెప్పి అలా దాటుతాడు. వాళ్ళిద్దరూ అయితే ఒక వీధిలో అలా నడుచుకొని వస్తూ ఉంటే వెనక నుండి కేశవ అదే రోడ్డు మీద వస్తూ ఉంటాడు. అది వాళ్ళు గమనించక వాళ్ళ దారిని వాళ్ళు కేశవ దారిని కేశవ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళైతే ఒకరినొకరు కలుసుకోకుండా వేరువేరుగా వెళ్ళిపోతారు. చంటి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా అలా నడుచుకొని వెళ్తూ ఉంటే ఒక ఆయన కలిసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు చంటి వాళ్ళ అమ్మ అయితే మేము చంటి పనిచేస్తున్న అమ్మగారింటికి వెళ్తున్నాము, వెళ్ళొస్తాము, కాస్త ఇంటి కాస్త చూస్తూ ఉండు అని చెప్పి ఆమె అయితే అతనితో చెప్తుంది. అది విని అతను సరే వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తాడు. అలా చంటి అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా చెంచలమ్మ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక కేశవ చంటి వాళ్ళ అమ్మని కలుస్తాడా కలవడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.